For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి సైకాలజీని మనం క్లాసులు చెప్పుకుంటున్నాము. అయితే ఈ సైకాలజీ మొత్తం కూడా మనకి టెక్స్ట్ బుక్స్, తర్వాత అదే అకాడమిక్ బుక్స్ని పట్టించి మనము తయారు చేయడం జరిగింది. ఇవి 6 A3 పేపర్ సైజులో మనం తయారు చేయడం జరిగింది. సో వీటిని పోస్టర్స్ లాగా గోడకు అంటించుకొని ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు. అంటే రోజు చదివే వాళ్ళు కాసేపు అట్లా నిలబడి వాకింగ్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా రివిజన్ చేసుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పోస్టర్స్ని తయారు చేయడం జరిగింది. సో వీటి వల్ల చాలా ఫాస్ట్గా రివిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే రోజుకొక టాపిక్ చొప్పున మనము 12 టాపిక్స్ని 6 డేస్లో, అంటే 6 యూనిట్స్ని 6 డేస్లో కంప్లీట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మూర్తిమత్వం మనిషి ఎలాంటి వాడో హృదయం వల్లనే కాదు ముఖంలోనూ తెలుస్తుంది. దీన్ని చెప్పింది జార్జ్ మాక్ డొనాల్డ్. నవీన విద్యా విధాన లక్ష్యాలతో విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడం ఒకటి. అంటే నవీన విద్యా విధాన లక్ష్యాలలో విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడం కూడా ఒకటి. సంపూర్ణ మూర్తిమత్వం లేక సమగ్ర మూర్తిమత్వం అంటే వ్యక్తి సామాజిక ప్రవర్తనలన్నీ సక్రమంగా సమాజం ఆశించిన విధంగా ఉండటం అన్నమాట. మూర్తిమత్వం యొక్క అర్థం ఏంది? పర్సోనా అనేది లాటిన్ పదం. పర్సనాలిటీ అంటే దీని అర్థం ముసుగు అని. వ్యక్తి యొక్క అంతర్గత మానసిక, సామాజిక, తాత్విక, ఉద్వేగ లక్షణాలను పూర్తిగా వివరించే సమగ్రమైన పదం మూర్తిమత్వం. దీనికి సంబంధించి నిర్వచనాలు చూసుకుంటే, కాటిల్ ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుప్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం అని కాటిల్ అన్నాడు. ఈడబ్ల్యూ బర్జెస్ ఈయన ఏం చెప్పాడంటే, వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం. బడ్జెట్ అంటేనే బడ్జెట్ అంటే హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యమే అనేసి మూర్తిమత్వం గురించి బర్జెస్ అని ఆయన చెప్పినాడు. ఈడబ్ల్యూ బర్జెస్. తర్వాత జేఎఫ్ బ్రౌన్, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా మూర్తిమత్వం అంటే అని జేఎఫ్ బ్రౌన్ అన్నాడు. ఇంకా కాంటర్ వచ్చేసి ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం, ఒక వ్యక్తి చేసే లేదా చేయగలిగే కృత్యాల మొత్తమే మూర్తిమత్వం అని అన్నాడు. ఇంకా ప్రిన్స్ జైవిక స్వతఃసిద్ధ గుణాలు, ధోరణులు, ప్రచోదనాలు, సంపాదిత లక్షణాలు, సహజాతాలు మొదలైన లక్షణాలను కలిపి మూర్తిమత్వం అంటారు. ఇది ప్రిన్స్ చెప్పారు. తర్వాత జీడబ్ల్యూ ఆల్పోర్ట్ ఏం చెప్పాడంటే, వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే మూర్తిమత్వం అని చెప్పినాడు. సో ఈ నిర్వచనం చాలా అర్థవంతంగా ఉంది అని చాలామంది శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఇక్కడ మూర్తిమత్వ లక్షణాలు కనుక చూసుకుంటే, ఇది
వ్యక్తిలోని అన్ని భౌతిక మానసిక అంశాల పొందిక. ఇది సాంఘికమైనది, ఉద్వేగపరమైనది. వ్యక్తిలో ప్రత్యేక లక్షణాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. దాన్ని వివరిస్తుంది ఈ మూర్తిమత్వం. తర్వాత గతిశీలమైనదని చెప్పవచ్చు. తర్వాత జన్యు పరిసరాల ప్రభావంతో ముడిపడి ఉంటుంది అని చెప్పచ్చు. అభ్యసనం వల్ల మూర్తిమత్వం బిల్డ్ అవుతుంది, అనుభవాల వల్ల కూడా మూర్తిమత్వం అనేది ప్రభావితం అవుతుంది. మూర్తిమత్వంలో వైయక్తిక భేదాలు ఉంటాయని కూడా మనం చెప్పచ్చు. ఇక మూర్తిమత్వం యొక్క లక్షణాలు చూసుకుంటే, మూర్తిమత్వం ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. ఇది స్వీయ చైతన్యం కలిగి ఉంటుంది. అంటే భాటియా పేర్కొన్నట్లు ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడే మనిషి వ్యక్తిగా మారుతాడు అని భాటియా చెప్పాడు. ఇందుకు మూర్తిమత్వం అనేది స్వీయ చైతన్యం కలిగి ఉంటుంది అనే పాయింట్ చెప్తూ దీన్ని చెప్పాడనమాట. తర్వాత వ్యక్తిని గురించిన ప్రతి ఒక్క అంశం మూర్తిమత్వంలో చేరి ఉంటుంది. ఇది ఒక మూర్తిమత్వ లక్షణం. తర్వాత మూర్తిమత్వం వ్యవస్థీకృతంగా ఏకీకృత మొత్తంగా ఉంటుంది. సో ఇది ఒక వ్యవస్థ లాగా ఉండి ఏకీకృతంగా ఉంటుంది అనమాట. అంటే ఒక గెస్టాల్ట్ వాదం అంటాం చూడు అట్లా. సో మొత్తంగా కలిపి దాన్ని మూర్తిమత్వం అంటాం. అంతేగాని ఏదో ఒక పాత్రనో అంటే ఒక ఇన్సిడెంట్నో దాన్ని పట్టించి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్నో తీసుకొని మనం మూర్తిమత్వాన్ని చెప్పలేమన్నమాట. తర్వాత నిర్దిష్ట గమ్యం వైపు లక్షించి పనిచేస్తుంది. ఆనువంశికత, పరిసరాల ప్రభావం ఉంటుంది. అభ్యసనం, అనుభవాలు, ఆర్జన మీద ఆధారపడి ఉంటుంది. అభ్యసనం తర్వాత అనుభవాల ఆర్జన మీద ఆధారపడి ఉంటుంది. మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు. తర్వాత మూర్తిమత్వ లక్షణాలు స్థిరంగా ఉంటాయి కానీ స్తబ్దంగా ఉండవు. స్థిరంగా ఉంటాయంటే ఒక మంచితనం అనే క్వాలిటీ స్థిరంగా ఉండొచ్చు, కానీ అది పెరుగుతూ పోవచ్చు. ఎప్పటికీ మంచివాడే అని అనిపించుకునేలాగా ఉండొచ్చు. సో కానీ స్తబ్దుగా ఉండదు. అంటే ఎప్పటికీ ఒకే మంచి పని చేయాలని ఏం లేదు, మంచి పనులు ఎన్నో చేస్తూ ఉండవచ్చు. సో ఆ రకంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, కానీ స్థిరంగా అనేది ఉంటుంది. అందులో స్తబ్దంగా అయితే ఉండదు అనమాట. తర్వాత మూర్తిమత్వ మూలకాలు చూసుకుంటే, వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో భౌతిక మానసిక కారకాలు వ్యవస్థీకృతమై ఏకీకృతంగా పనిచేసి పరిస్థితులు పరిసరాల అనుగుణంగా పనిచేస్తుంది అని వ్యాఖ్యానిస్తూ మూర్తిమత్వంలో ఈ క్రింది మూలకాలు లేక అంశాలు ఉంటాయని శాండిఫర్డ్ పేర్కొన్నాడు. అవేంటంటే భౌతిక లక్షణాలు. భౌతిక లక్షణాలు అంటే శారీరక లక్షణాలైనటువంటి చర్మం రంగు, జుట్టు రంగు, అందం మొదలైనవి. ఇంకా తర్వాత శరీర నిర్మాణ లక్షణాలు తీసుకుంటే జీవన క్రియలు, రక్తపీడనం, రక్త వర్గాలు, ఖనిజ మూలకాలు బాడీలో ఉండేటివి ఇవన్నీ. సో ఇవి శరీర నిర్మాణ లక్షణాలు. తర్వాత బౌద్ధిక సామర్థ్యాలు అంటే బుద్ధి యొక్క సామర్థ్యాలు, ఏమి ప్రజ్ఞ, విద్యాసాధన. ఇంకా తర్వాత అలవాట్లు అంటే ఏంటి? ఈ అలవాట్లు కూడా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఇవి ఏంటంటే శాండిఫర్డ్ చెప్పినట్టు ఆర్జిత ప్రతిస్పందనలు. అలవాట్లు అంటే ఆర్జిత ప్రతిస్పందనలు. కౌశలాలు ఒక పనిని నిర్దిష్టంగా చేయడాన్ని కౌశలం అంటారు. ఉదాహరణకు రాయటం, గీయటం, నడవటం మొదలైనవి. తర్వాత సహజ సామర్థ్యాలు అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఉదాహరణకి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం. తర్వాత శక్తులు స్మృతి, వివేచన, ధారణ, ఆలోచన, సృజనాత్మకత శక్తులు ఇవన్నీ. తర్వాత లక్షణాంశాలు తీసుకుంటే విశిష్ట ప్రవర్తనా రీతులనే లక్షణాంశాలు అంటారు. విశిష్ట ప్రవర్తనా రీతులు అవేంటి? కోపం, సౌమ్యం, ఏకాకి, ఉద్వేగం, స్థిరత్వం. సో ఉద్వేగ, స్థిరత్వం ఇవన్నీ కూడా లక్షణాంశాలు. తర్వాత వైఖరులు, తర్వాత అభిరుచులు. ఇవన్నీ మూలకాలన్నీ కూడా మూర్తిమత్వ నిర్వహణలో పరివ్యాప్తంగా అంటే ఓవర్లాపింగ్గా ఉంటాయన్నమాట. మూర్తిమత్వాన్ని రూపొందించే కారకాలు తీసుకుంటే శారీరక కారకాలు, సాంఘిక సాంస్కృతిక కారకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో పిల్లల్లో మూర్తిమత్వ వికాసం వారికి అనువంశికంగా లభించే శరీర లక్షణాల మీద, వాటిని వికసింపజేసే భౌతిక పరిస్థితుల మీద, వారిపై ప్రభావం చూపే సాంఘిక పరిసరాల మీద, ఈ రకంగా అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. వీటిలో వ్యక్తి మూర్తిమత్వానికి ఏది ఎక్కువ దోహదం చేస్తుందో చెప్పడం కష్టం, కానీ తప్పనిసరిగా ఇవి ఉమ్మడిగా వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి దోహదం చేస్తాయి. శారీరక కారకాలు తీసుకుంటే మనము శరీరాకృతికి మూర్తిమత్వ ప్రవృత్తులకు సంబంధం ఉందని రూప ఉపగమ సిద్ధాంతకర్తలు హిపోక్రటిస్, క్రెస్మర్, షెల్డన్, యుంగ్, స్ప్రాంగర్ మొదలైన వారు అభిప్రాయపడ్డారు. వ్యక్తి శరీరంలోని వివిధ వ్యవస్థలు, వాటి పనితీరు, వాటి మధ్య ఉన్న సమన్వయం మూర్తిమత్వంపై ప్రభావితం చూపుతాయి. ఇందులో ముఖ్యమైనవి ఏమి అంటే కేంద్రీయ నాడీ వ్యవస్థ, అందులో ముందు మెదడును మస్తిష్కం అంటారు. ముందు మెదడును మస్తిష్కం అంటారు. ఇందులో వివిధ సమాచారాలను గ్రహించి విశ్లేషించే జ్ఞాననాడులు ఉంటాయి.
పిల్లల అనుభూతులను ఇముడ్చుకునే శక్తి దీనిలో ఉంటుంది. పిల్లల ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, ధారణా శక్తి, తెలివితేటలు, మస్తిష్క వలయ నిర్మాణం, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మెదడులో ఉన్న ద్వారగోర్ధం, దీన్ని ఈ భాగంలో మెదడులో ఉన్నటువంటి ద్వారగోర్ధంలో పిల్లల భావోద్వేగాలైనటువంటి కోపం, బాధ, ఆనందం, దుఃఖం, సంతోషం లాంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ కోపాన్ని, ఆకలిని నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ కోపాన్ని, ఆకలిని నియంత్రించే కేంద్రాలు హైపోథాలమస్లో ఉంటాయన్నమాట. తర్వాత మనకి ముందు మెదడు అయింది, తర్వాత మధ్య మెదడు తీసుకుంటే, యాక్చువల్గా ఈ టాపిక్ మనకు 10th క్లాస్ బయాలజీలో ఉంది, అక్కడ ఇంకా బాగా డీటెయిల్గా ఉంటుంది. తర్వాత మధ్య మెదడు తీసుకుంటే ఇది వ్యక్తి కండర వ్యవస్థను నియంత్రిస్తుంది. మధ్య మెదడు పనితీరు మీద వ్యక్తి చలన కౌశలాలు ఆధారపడి ఉంటాయి. థార్న్డైక్ పేర్కొన్నటువంటి యాంత్రిక ప్రజ్ఞకు ఇది మూలం. ఇంకా వెనుక మెదడు తీసుకుంటే వెనుక మెదడులో అనుమస్తిష్కం, మెదడు కాండం ఉంటాయి. అనుమస్తిష్కం వ్యక్తి శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి దోహదం చేస్తుంది. మెదడు కాండంలోని మధ్యాముఖం అనేది వ్యక్తి శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, లాలాజల స్రావకం మొదలైన జీర్ణక్రియలు మొదలైనటువంటి అసంకల్పిత చర్యలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది మెదడు కాండం అనేది. సో ఈ రకంగా మనకి కేంద్రీయ నాడీ వ్యవస్థ పనితీరు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తుంది. తర్వాత పరదీయ నాడీ వ్యవస్థ చూసుకుంటే మెదడు 12 జతల నాడులను కలిపి, అంటే ఈ నాడులను కపాల నాడులు అంటాము. తర్వాత వెన్నుపాము 31 జత నాడులను వెన్ను నాడులు అని అంటారు. ఇవన్నీ కలిపి పరదీయ నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. పిల్లల దృశ్య, శ్రవణ, విచక్షణ వేగం, వివిధ ఉద్దీపనలకు చేసే ప్రతిచర్య వేగం, కండర బలం, చలన వేగాలలో భేదం, ఇవన్నీ కూడా పరదీయ నాడీ మండల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ స్వయం శోధిత నాడీ వ్యవస్థ తీసుకుంటే పిల్లలు ఏదైనా వేడి వస్తువును తాకినప్పుడు, ఎక్కువ కాంతి కళ్ళ మీద పడ్డప్పుడు, ముక్కుల్లోకి ధూళి వెళ్ళినప్పుడు, దుమ్ము గొంతులోకి వెళ్ళినప్పుడు చేసే అసంకల్పిత ప్రతీకార చర్యలను, ఆ ప్రతిచర్యలకి ఇవి బాధాకరమైన లేదా అపాయకరమైన ఉద్దీపనల నుంచి కాపాడతాయి. అంటే ఈ ప్రతీకార చర్యలు అనేవి ఎందుకు పనికొస్తాయి అంటే ఇవి అసంకల్పితంగా ఉంటాయి, సో ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇవి బాధాకరమైన లేదా అపాయకరమైన ఉద్దీపనల నుంచి కాపాడతాయి అనమాట. ఈ నాడీ వ్యవస్థలో 2 భాగాలు ఉన్నాయి. ఇది స్వయం శోధిత నాడీ వ్యవస్థలో. స్వయం శోధిత నాడీ వ్యవస్థలో 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలు వచ్చేసి మనకు సహానువర్తి నాడీ వ్యవస్థ, సహానువర్తి పరనాడీ వ్యవస్థ. ఈ సహానువర్తి నాడీ వ్యవస్థ జరిపే ప్రతిచర్యలు 2 రకాలు. అవి నిబంధన రహిత ప్రతిచర్యలు, నిబంధన సహిత ప్రతిచర్యలు. నిబంధన రహిత ప్రతిచర్యలు అంటే నిబంధన రహిత ప్రతిచర్యలు అనేవి పుట్టుకతో వస్తాయన్నమాట. దానికి నిబంధన ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అయితే నిబంధన సహిత ప్రతిచర్యలు అనేవి మనం పెరుగుతూ నేర్చుకుంటాం. ఈ నిబంధనకి ఇటువంటి రియాక్షన్ ఇవ్వాలి అని, అంటే రెడ్ లైట్ పడినప్పుడు ఆగాలి అని, ఇట్లాంటి నిబంధనలు అనేటివి మనం పెరుగుతూ ఉన్నప్పుడు, మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ రకంగా మనకి నేర్చుకుంటాం అనమాట నిబంధనల్ని. సో ఆ నిబంధన సహిత ప్రతిచర్యలు అనేవి సహానువర్తి పరనాడీ వ్యవస్థ అధీనంలో ఉంటాయన్నమాట. ఇంకా సహానువర్తి పరనాడీ వ్యవస్థ గురించి తీసుకుంటే నాడీ కణాలకు విభజన చెందే శక్తి, ఇంకా దాని గురించి అయితే ఏం లేదు. సహానువర్త పరనాడీ వ్యవస్థ గురించి అయితే ఏం లేదు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. నాడీ కణాలకు విభజన చెందే శక్తి కోల్పోతే వాటి వల్ల ప్రభావితమైనటువంటి అంగాలు, అవయవాలు పనిచేయవు, పునః ఉద్ధరించబడవు. కావున శిశువు జన్మించినటువంటి వెంటనే వారికి ఇవ్వవలసినటువంటి వ్యాధి నిరోధక మందు, పోలియో చుక్కలు, మీజిల్స్, DPT మొదలగు వ్యాక్సిన్స్ ఇవ్వాలి. మొదటి 3 సంవత్సరాలు మంచి పౌష్టికాహారం ఇచ్చి శారీరక వ్యవస్థలు అభివృద్ధికి తోడ్పడాలి. అది మొత్తం మెదడు వ్యవస్థ, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇవన్నీ మూర్తిమత్వం గురించి ఏ రకంగా ప్రభావితం చూపుతాయనేది. ఇక తర్వాత మూర్తిమత్వానికి సంబంధించి గ్రంథులు ఏ రకంగా ప్రభావితం చూస్తాయనుకుంటే మానవ శరీరంలోని వివిధ అవయవాల మధ్య సమన్వయం ఏర్పరిచే వాటిలో హార్మోన్లచే రసాయన పదార్థాలు ముఖ్య పాత్రను వహిస్తాయి. హార్మోన్లచే స్రవించబడేటువంటి రసాయన పదార్థాలు ముఖ్య పాత్రను వహిస్తాయి మరియు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. రసాయన పదార్థాలను స్రవించే కణజాలాన్ని గ్రంథులు అంటాం. అయితే నాళసహిత గ్రంథులు ఉంటాయి, నాళరహిత గ్రంథులు కూడా ఉంటాయి. నాళసహిత గ్రంథులు ఇవి స్రావకాలను నేరుగా రక్తంలోనికి స్రవించవు. అవి ఉదాహరణకి ఏంటి అంటే లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయం, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు, ఇవన్నీ కూడా ఇవి ఎక్కడో ఒక చోట ఉండే అక్కడి నుంచి పైపుల ద్వారా లేదంటే నాళాల ద్వారా స్రావకాలని లేదంటే రసాయన పదార్థాలని రిలీజ్ చేస్తాయి అన్నమాట, రవాణా చేస్తాయి. అయితే నాళరహిత గ్రంథులు లేదా అంతఃస్రావక గ్రంథులు, వీటికి నాళాలు ఉండవు. ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. ఇవి ప్రత్యక్షంగా రక్తంలోనికి విడుదలవుతాయి.
రక్తం వీటిని శరీరంలోని వివిధ భాగాలకు ప్రసరింపజేసి ఎక్కడైతే వాటి అవసరం ఉంటుందో అక్కడికి చేరవేస్తాయి. ఇవి జీవక్రియల స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తాయి. అయితే ఇక్కడ మాస్టర్ గ్లాండ్ ఏది? పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అని అంటాం. సో బఠానీ గింజ పరిమాణంలో మెదడులో ఉంటుంది ఇది. మిగతా అంతఃస్రావ గ్రంథులను నియంత్రణ చేస్తుంది. అందుకే ప్రధాన గ్రంథి అని అంటాము. వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసం, శారీరక పెరుగుదల అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. పెరుగుదల హార్మోన్ అనేది శిశువులో సరిగా రిలీజ్ కాకపోతే మరుగుజ్జుతనము, ఎక్కువగా రిలీజ్ అయితే అతి దీర్ఘకాయత్వము ఇది వస్తాయన్నమాట. పిల్లలు చతురులుగా, సాత్విక స్వభావులుగా, మానసిక స్థిరత్వం కలవారుగా ఉండటానికి కారణం ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు. తర్వాత అవటు గ్రంథి అనేది తీసుకుంటే ఇది థైరాయిడ్ గ్రంథి అంటాము. గొంతు వద్ద వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. థైరాక్సిన్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. దీనికి అయోడిన్ అవసరం. సామాన్య గాయిటర్ అనే వ్యాధి వస్తుంది ఒకవేళ ఇది సరిగా రిలీజ్ కాకపోతే. ఈ సామాన్య గాయిటర్ అనేది థైరాక్సిన్ లోపం వల్ల వస్తుంది. పిల్లల్లో ఇది థైరాక్సిన్ లోపం ఉంటే కనుక తన్యత ఏర్పడుతుంది. తర్వాత సోమరితనం, మందకొడిగా ప్రవర్తిస్తారు. థైరాక్సిన్ స్రావకం యవ్వన దశలో లోపిస్తే క్రిటినిజం అంటే మెదడు వికసించదు, మంద బుద్ధిత్వం, మానసిక క్షీణత, అస్థిపంజర పెరుగుదలలో లోపం, జననేంద్రియాల వికాసం ఆలస్యం అవటం, ఆలస్యం అవటం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత వయోజన దశలో లోపించినప్పుడు మిక్సోడిమా అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో వ్యక్తి మందకొడిగా ప్రవర్తించడం, లైంగిక అశక్తత కనిపించడం, నిద్రలేమి, మందబుద్ధితో ప్రవర్తించడం జరుగుతుంది. థైరాక్సిన్ స్రావకం తీవ్రంగా ఉండే పిల్లలు ప్రభావశీలుగా, అత్యాశాపరులుగా కనబడతారు. తర్వాత పార్శ్వ అవటు గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి. ఇది అవటు గ్రంథికి దగ్గరగా ఉంటుంది. ఇది స్రవించే హార్మోన్ పారాథ్ హార్మోన్. ఇది తక్కువైతే ఎముకలలో గట్టితనం ఏర్పడకపోవడం, ఎక్కువైతే కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలోనే ఉండడం జరుగుతుంది. ఈ స్థితిని టిటాని అంటారు. ఇంకా అధివృక్క గ్రంథి, అడ్రినల్ గ్రంథి, మూత్రపిండాలపై టోపీలా ఉండేటువంటి వినాల గ్రంథులే అడ్రినల్. ఇది స్రవించేది అడ్రినల్ హార్మోన్ అనేది ఎక్కువగా అయితే త్వరగా జననేంద్రియ వికాసం, అమ్మాయిలకు మీసాలు రావటం, పురుషుల వలె స్వరం బొంగురు కావటం జరుగుతుంది. వ్యక్తి ఉద్వేగాలపై అడ్రినల్ ఎక్కువగా పనిచేస్తుంది. అడ్రినల్ను ఫైట్ హార్మోన్ అని అంటాం. ఇక ముష్కాలు, టెస్టిస్, ముష్కాలు పురుష లైంగిక హార్మోన్లు అయినటువంటి టెస్టోస్టిరాన్లను రిలీజ్ చేస్తాయి. ఆంత్రోజన్లను స్రవిస్తాయి. టెస్టోస్టిరాన్లు విడుదల కాకపోతే అబ్బాయిలలో మగ లక్షణాలు వృద్ధి కావు. ఈ పరిస్థితిని నపుంసకత్వం అంటారు. స్త్రీ బీజ కోశాలు ఇవి స్త్రీ లైంగిక హార్మోన్లు అయినటువంటి ఈస్ట్రోజన్లను, ప్రొజెస్టిరాన్లను స్రవిస్తాయి. ఈస్ట్రోజన్లను విడుదల చేయకపోతే అమ్మాయిల్లో స్త్రీ లక్షణాలు వృద్ధి కావు. అతిగా స్రవించబడితే దౌర్జన్యశీలత చూపిస్తారు. తక్కువగా స్రవిస్తే సంగీత సాహిత్య కళల్లో ప్రావీణ్యత ఆర్జిస్తారు. తర్వాత క్లోమం. ఈ క్లోమం అనేది నాళ వినాల గ్రంథి అంటాం, మిశ్రమ గ్రంథి అంటాం. దీనిలో లాంగర్హన్స్ పుటికలు ఉంటాయి. రక్తంలోని గ్లూకోజ్ను ఇది నియంత్రిస్తుంది. ఇప్పుడు శారీరక కారకాలు మనకు అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి చూసుకుందాం. లేదంటే ఇప్పుడు సాంఘిక కారకాలు చూద్దాం. శారీరక కారకాలు అయిపోయింది, సాంఘిక సాంస్కృతిక కారకాలు చూద్దాం. వ్యక్తి మూర్తిమత్వ వికాసంలో శారీరక లక్షణాలతో పాటు సాంఘిక సాంస్కృతిక కారకాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ కారకాలు రెండు రకాలు. అది జనన పూర్వ కారకం, జననాంతర కారకం. జనన పూర్వ పరిసరం తీసుకుంటే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డను ప్రసవించే వరకు అంటే దాదాపు 9 నెలల కాలాన్ని జనన పూర్వ కారకంగా పేర్కొనవచ్చు. జనన పూర్వ పరిసరంలో ఏమేమి ఉంటాయంటే తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యం, మందుల వాడకం, తల్లిదండ్రుల వైఖరి అంటే జననాంతర పరిసరం ఇది, జనన పూర్వ పరిసరం కూడా తల్లిదండ్రుల వైఖరి. తర్వాత జననాంతర పరిసరం గురించి చూసుకుంటే బిడ్డ పుట్టిన తర్వాత జనన పూర్వ పరిసరం జననాంతర పరిసరాలపై ప్రభావితం చూస్తుంది. జననాంతర పరిసరాల్లో ముఖ్యమైన వచ్చేసి కుటుంబం, ఇరుగు పొరుగు వారు, సమవయస్కులు, పాఠశాల, ప్రసార మాధ్యాలు ఇవన్నీ కూడా జననాంతర పరిసరాల్లోకి వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనము పిల్లల పెంపక తీరు కూడా మూర్తిమత్వంపై ఎనలేని ప్రభావాన్ని చూపిస్తుందని అనేక పరిశోధనలు తెలిపాయి. అందులో రాట్కే ఎక్కువగా పరిశోధనలు చేశాడు. పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని కూడా ఆయన తెలిపినాడు అనమాట. తర్వాత కుటుంబం గురించి తీసుకుంటే గృహ వాతావరణంలో తల్లిదండ్రుల పెంపక శైలి, తత్సంబంధ పిల్లల ప్రవర్తన లక్షణాలు ఉంటాయన్నమాట. అంటే పెంపక శైలికి అనుగుణంగా పిల్లల ప్రవర్తన ఉంటుందన్నమాట. ఇది ఎట్లా అంటే తిరస్కరణకు గురి అయితే సర్దుబాటు సమస్యలు, అభద్రతాభావం, కలహశీలి, పరపీడన
తీరి, తర్వాత అధైర్యం, బిడియం, హఠం, చెప్పింది పాటించకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇంకా అతి సంరక్షణ అయితే, అతిగారభం అయితే ఎలా ఉంటారు పిల్లలు అంటే శిశు ప్రవర్తన, ఉపసంహరణ, తర్వాత పరాధీనత, తర్వాత అభద్రతాభావం, కోపం, ఈర్ష్య, సర్దుబాటు సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. తల్లిదండ్రులు ఆధిపత్య లేదా అధికార ధోరణి ప్రదర్శిస్తే పిల్లలు ఆధారపడి ఉండటం నేర్చుకుని, అంటే ఆధారపడి ఉండడానికి అలవాటు అయింటారు. బిడియం, లోబడి ఉండటం, మర్యాదపూర్వకంగా ఉండటం, ఆత్మ చేతనం, సహకరించకపోవటం, తన్యత, సాహసం, జగడాల మారి, అనాసక్తత ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత నమ్రత గల తల్లిదండ్రులు తీసుకుంటే కనుక కోపం, అజాగ్రత్త, అవిధేయత, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, ఇతరులతో త్వరగా స్నేహం చేయటం, న్యూరాటిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సామరస్యం లేదా మంచి సర్దుబాటు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎట్లా ఉన్నప్పుడు అణుకువ పిల్లల్లో మంచి సర్దుబాటు, శాంతం, ఆనందం, అనుకూలత, సహకారతత్వం, అత్యధిక సర్దుబాటు, స్వతంత్రత ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయంట. సో సామరస్యం, మంచి సర్దుబాటు ఉంటాయి. తర్వాత తార్కికత, శాస్త్రీయ దృక్పథం ఇవి ఉంటాయి కనుక తల్లిదండ్రుల్లో పిల్లల్లో స్వావలంబన, సహకారతత్వం, బాధ్యతాయుత ప్రవర్తన అనేవి ఉంటాయంట. తర్వాత స్థిరమైన, ఖచ్చితమైన క్రమశిక్షణ ఉంటే మంచి సర్దుబాటు ఉంటుంది. పిల్లలకు బాధ్యతను ఇస్తే తల్లిదండ్రులు మంచి సర్దుబాటు, స్వావలంబన, భద్రతాభావాలు కూడా పిల్లలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా కుటుంబ వ్యవస్థ రూపాలు కూడా మూర్తిమత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే కుటుంబ వ్యవస్థ రూపాలైనటువంటి వ్యష్టి కుటుంబం, సమిష్టి కుటుంబం పిల్లల మూర్తిమత్వాలపై వివిధ రకాలుగా ప్రభావాన్ని చూపిస్తాయి. సమిష్టి కుటుంబంలో చాలామంది కలిసి ఉండటం, కలిసి భోజనాలు చేయటం, కష్టసుఖాలు పంచుకోవడం జరుగుతుంది. అందుకే పిల్లలకు సహజీవనం, త్యాగం, ప్రేమ, సేవ మొదలైన గుణాలు, అలాగే కార్యవిభజన సక్రమంగా జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే సమిష్టి కుటుంబంలో కుటుంబ పెద్ద నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది. కాబట్టి పిల్లలు స్వేచ్ఛ తగ్గుతుంది. స్వేచ్ఛ తగ్గడం వల్ల పిల్లల వ్యక్తిత్వం, సృజనాత్మకత శక్తులు సంపూర్ణంగా వికసించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యక్తి కుటుంబంలోని వివిధ రకాల అనుభవాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీరిలో సాంఘికీకరణ తక్కువగా ఉంటుంది. వ్యక్తి కుటుంబంలోని పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వ్యక్తి కుటుంబంలోని పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ పరిమాణం కూడా తీసుకుంటే తోబుట్టువుల సంఖ్య ఇది చాలా ఇంపార్టెంట్. కుటుంబ పరిమాణం అనేది కూడా పిల్లల మూర్తిమత్వంపై ప్రభావితం చూపిస్తుంది. అందులో కూడా తోబుట్టువుల సంఖ్య, ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ సంతానం ఉన్నట్లయితే ఆ పిల్లలు ఒకరితో ఒకరు ఎక్కువగా ఆడుకోవడానికి, పోటీ పడడానికి, కొట్టుకోవడానికి, సహోదర స్పర్ధకు సహజమైన పరిసరాలు ఉండి మూర్తిమత్వాభివృద్ధిలో ముఖ్యమైన ఉద్వేగ వికాసానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క సంతానమే ఉన్న ఆటలాడుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు వారి పూర్తి ఏకాగ్రతను ఆ శిశువుపై ఉంచి ప్రతి చిన్న తప్పును ఎత్తి చూపించే అవకాశం ఉంది. అదే కాకుండా శిశువు ప్రతి విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఈ జోక్యం చేసుకునే స్వభావం శిశువుకు నచ్చకపోవచ్చు. అయితే శిశువు జన్మక్రమం తీసుకుంటే అన్ని సమాజాలలో శిశువు జన్మక్రమానికి ఆ శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉన్నదని అసుబెల్ అభిప్రాయపడ్డాడు. పిల్లల జన్మక్రమానికి వారి మూర్తిమత్వానికి సంబంధించినటువంటి లక్షణాలపై సాకెట్ కోచ్ వైల్డ్ డేవిస్ నిర్వహించినటువంటి పరిశోధనా ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి. జ్యేష్ఠులు చాలా ఆతురత చూపిస్తారు. ఆతురత కలిగించే సన్నివేశాలలో ఇతరుల మీద ఆధారపడతారు. జ్యేష్ఠులు ఉద్వేగపు ఒడిదుడుకుల నుంచి, కోపం నుంచి చాలా ఆలస్యంగా కోలుకుంటారు. మధ్యములు ఇతరుల మాట తొందరగా వింటారు, ఎక్కువ సంఘీభావంతో ఉంటారు. కనిష్ఠులు ఎప్పుడు కుటుంబంలో తమ అస్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కుటుంబంలో ఏకైక సంతానం, ఆఖరి సంతానం ప్రవర్తన దాదాపు ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. వాళ్ళ మీద అందరూ ఎక్కువగా ఆప్యాయతలు కనబరచడం వల్ల పసిపిల్ల వాళ్ళలాగే ప్రవర్తిస్తారు. పిల్లల జన్మక్రమాన్ని అనుసరించి తల్లిదండ్రులు పిల్లలను పెంచడంలో భిన్న పద్ధతులు అవలంబిస్తారు. కుటుంబ భాష, భాషణ శైలి, ఇంటిలో మాట్లాడేటువంటి భాష కూడా పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఉపయోగించే భాష మృదువుగా, మధురంగా, స్పష్టంగా ఉంటే నలుగురితో మెప్పు పొందుతారు. సాంఘికీకరణకు, ఇతరులతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో కూడా భాష ప్రముఖ పాత్ర వహిస్తుంది. కుటుంబ సాంఘిక ఆర్థిక స్థాయి చూసుకుంటే ఇది కూడా పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తుంది. సాంఘికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలోని పిల్లలకు సమాజంలో సులభంగా గుర్తింపు, విస్తృతమైనటువంటి అనుభవాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో సాంఘిక, ఆర్థిక స్థాయి ఉన్నతంగా ఉండే కుటుంబంలోని పిల్లలకు డబ్బును దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైనటువంటి జీవనానికి అలవాటు పడి వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఇరుగు పొరుగు వారు మూర్తిమత్వం, దీని పరంగా చూసుకుంటే
కుటుంబం తర్వాత పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపించేది ఇరుగు పొరుగు వారే. పిల్లలు పాఠశాలలో చేరకపూర్వం ముఖ్యంగా 2 నుంచి 5 సంవత్సరాల వారు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర పిల్లలతో ఆడుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి అవకాశాలు కల్పిస్తే సాంఘికీకరణకు తోడ్పడుతుంది. ఇలా సాంఘికీకరణ చెందిన వారు బడిలో తొందరగా మిగతా పిల్లలతో కలవగలుగుతారు. పాఠశాలలో చేరిన తర్వాత కూడా చుట్టుపక్కల వారితో ఉండే సంబంధాలు పిల్లల్లో సహకార భావాన్ని, ప్రేమ ఆప్యాయతలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంలో తోడ్పడతాయి. చుట్టుపక్కల వారు ఉపయోగించేటువంటి భాష, ఆచార వ్యవహారాలు పిల్లల మూర్తిమత్వంపై ప్రభావాన్ని చూపిస్తాయి. నెక్స్ట్, సమవయస్కులు. పిల్లల్లో సమవయస్కుల ప్రభావం చాలా కనబడుతుంది. కౌమార దశలో పిల్లలు తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కంటే ఎక్కువ సమయం సమవయస్కులతో గడిపేందుకు ఇష్టపడతారు. ఒక పిల్లవాని మూర్తిమత్వం అభివృద్ధిలో ఆ పిల్లవాని సమవయస్కుల వలన ఏర్పడేటువంటి ఆహారపు అలవాట్లు, దుస్తుల ధరింపు, క్రమశిక్షణ, ఆటపాటలు, వైఖరులు, విలువలు, అభిరుచులు, విజ్ఞాన సముపార్జన, బాధ్యతలను పంచుకోవటం మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మంచి సమవయస్కులను ఎన్నుకోవడానికి తోడ్పడాలి, లేదా సమవయస్కుల నుంచి మంచిని మాత్రమే గ్రహించే విధంగా శిక్షణను ఇవ్వాలి. తర్వాత పాఠశాల. మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడంలో పాఠశాలలు కీలక పాత్రను పోషిస్తాయి. పాఠశాలలు విద్యార్థుల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. అయితే వీటి అభివృద్ధి అన్ని పాఠశాలల్లో ఒకే విధంగా ఉండకుండా పాఠశాలలు పనిచేసే తీరును, చేపట్టే సహపాఠ్య కార్యక్రమాలను బట్టి ఉంటుంది. పనిచేసే తీరులో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. అవి ప్రజాస్వామిక, ప్రోత్సాహపూరిత పాఠశాలలు. ఈ పాఠశాల వాతావరణంలో పనిచేసే పాఠశాలలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య సంబంధాలు, అలాగే విద్యార్థుల మధ్య సత్సంబంధాలు బాగా ఉంటాయి. పాఠశాలలో చేపట్టే కార్యక్రమాల రూపకల్పనలో, నిర్వహణలో ఉపాధ్యాయుల, విద్యార్థుల పాత్ర గణనీయంగా ఉంటుంది. ఈ పద్ధతిలో విద్యార్థుల అభిప్రాయాలకు విలువ ఉంటుంది. అలాగే వారి సహజ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునే వీలుంటుంది. దీనిలో ఉపాధ్యాయుడి మూర్తిమత్వాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకునే వీలుంటుంది. విద్యార్థులు పాఠశాలకు సంతోషంగా వచ్చి సమైక్య మూర్తిమత్వాన్ని పెంపొందించుకుంటారు. తర్వాత అప్రజాస్వామిక, నిరుత్సాహపూరిత పాఠశాలలు. దీంట్లో ఈ వాతావరణంలో పనిచేసే పాఠశాలలో పిల్లలకు కానీ ఉపాధ్యాయులకు కానీ సంతోషం ఉండదు. విద్యార్థుల అభిప్రాయాలకు విలువ ఉండదు. కాబట్టి విద్యార్థులు బోధనాభ్యసన కార్యక్రమాలలో, పాఠశాల కార్యక్రమాలలో మొక్కుబడిగా పాల్గొంటారు. ఇంకా లాస్ట్ది నిరంకుశ, దండనపూరిత పాఠశాలలు. ఈ వాతావరణంలో పనిచేసేటువంటి పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య, విద్యార్థుల మధ్య సత్సంబంధాలు ఉండవు. ఇక్కడ ఉపాధ్యాయులు ఏది చెబితే అది మాత్రమే విద్యార్థులు చేయాలి. విద్యార్థుల అభిప్రాయాలకు విలువ ఉండదు. విద్యార్థులు ఉపాధ్యాయులంటే భయపడతారు. దీనిలో విద్యార్థులు భయానికి చదవాల్సిందే కానీ ఆసక్తిగా చదవరు. కాబట్టి పిల్లల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరిగే అవకాశం ఉండదు. ఇంకా ప్రసార సాధనాలు తీసుకుంటే, పిల్లలు నివసించే పరిసరాల్లోని పరిస్థితులు, జీవరాశులు, పరిసరాల్లోని మనుషుల ఆచారాలు, వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, నివసించే పద్ధతులు వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావితం చూపుతాయి. పిల్లలు పెరిగే సమాజంలోని సంస్కృతి, పిల్లల భాష, వేషధారణ, అలవాట్లు, వైఖరులు, నమ్మకాలు, అభిరుచులు, నడవడి అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. సమాజంలోని మతాలు, రాజకీయ పార్టీలు, వారి సిద్ధాంతాలు, రాజకీయ నాయకులు, సాంఘిక సేవా సంస్థలు, కవులు, వారి రచనలు, పత్రికలు, టీవీ ఛానళ్లు, రేడియో కార్యక్రమాలు, సినిమాలు మొదలైనవన్నీ కూడా పిల్లల మూర్తిమత్వ లక్షణాలు ఏర్పడడానికి దోహదం చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి తీసుకుంటే, మూర్తిమత్వ సిద్ధాంతాలు 3 రకాలు. ఒకటి రూప ఉపగమ సిద్ధాంతాలు, మూర్తిమత్వ లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు, తర్వాత నిర్మితి సిద్ధాంతాలు. రూప ఉపగమ సిద్ధాంతాల్లో వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరిస్తారు. వీటిని వివరించిన వారిలో ముఖ్యులు ఎవరంటే హిప్పోక్రటిస్, ఈయన గ్రీకు, తర్వాత క్రెస్మర్ జర్మనీ, షెల్డన్ USA, యుంగ్ స్విట్జర్లాండ్, స్పాంగర్ జర్మనీ. వీళ్ళందరూ కూడా రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించేవారు. అయితే ఇది పాతది, దీన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత రెండవది వచ్చేసి మూర్తిమత్వ లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. వ్యక్తిలోని లక్షణాలను ఆధారంగా చేసుకుని మూర్తిమత్వాన్ని వివరించినటువంటి సిద్ధాంతాలు ఇవి. ఒక వ్యక్తిలో దాదాపు శాశ్వతంగా ఉండే గుణాన్ని లక్షణాంశం అంటారు. ఉదాహరణకి వదురుబోతు, మౌన స్వభావి, నిష్కపటి, సాహసి, కలుపుగోలు, చికాకు స్వభావి, చంచల స్వభావి, ఆశావాది, శాంతి స్వభావి, చతురత, మంచి స్వభావం, ఇట్లాంటివన్నీ కూడా లక్షణాంశాలు. సో దీన్ని బేస్ చేసుకొని మూర్తిమత్వాన్ని లెక్కగట్టడం అంట. దీనికి సంబంధించిన వారు ఆ శాస్త్రవేత్తలు ఎవరంటే ఆల్పోర్ట్, కెటిల్, ఐసెంక్, ఈ సిద్ధాంతానికి సంబంధించిన వారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నిర్మితి సిద్ధాంతాలు.
ఒక వ్యక్తి యొక్క సమగ్ర నిర్మితి, వ్యక్తి యొక్క సమగ్ర రూపం, అతని ప్రవర్తనాంశాలను వివరించే మూడవ ఉపగమం నిర్మితి సిద్ధాంతం. సో నిర్మితి సిద్ధాంతాలలో చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఏవి అంటే, ఒకటి మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ది. తర్వాత వచ్చేసి మనకి మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఇది ఎరిక్ ఎరిక్సన్, జర్మనీకి చెందినది. అయితే మనం ఇప్పుడు మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ది చూద్దాం. ఆస్ట్రియా దేశస్థుడు మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనోవిశ్లేషణ సిద్ధాంతం మూర్తిమత్వాన్ని వివరించే ఒక సిద్ధాంతమే కాకుండా ప్రవర్తనను వివరించే వాదము మరియు మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్ధతి కూడా. అయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చేసి మనోవిశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతంలో 3 ముఖ్యమైన విభాగాలు ఉంటాయని చెప్పాడనమాట. అది ఒకటి వచ్చేసి మూర్తిమత్వ నిర్మాణం, ఇందులో అచిత్తు, అహం, అద్యహం ఉంటాయి. మూర్తిమత్వ గతిశీలత, ఇది రెండోది, ఇందులో చేతనం, ఉపచేతనం, అచేతనం ఉంటాయి. ఇంకా మూడోది వచ్చేసి మనోలైంగిక వికాసం, ఇందులో మౌఖిక, ఆసన, శిష్ణు, గుప్త, జననాంగ దశలు ఉంటాయి. ఇక్కడ 5 ఉంటాయి. సో మనం ఇప్పుడు మూర్తిమత్వ నిర్మాణం గురించి తీసుకుంటే అచిత్తు, అహం, అద్యహం ఇవి ఉంటాయి. సో ఇక్కడ ఇడ్ అనేది ఉంది. సో ఇది జీవ సంబంధమైనది, వంశపారంపర్యమైనది, మొరటుది, వినాశకారి, జంతు స్వభావం కలది, అహంకారి. అచిత్తు అనేది కలగాపులంగా ఉండే తన కోరికలను వెంటనే తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే తన కోరికలను తాను తీర్చుకోలేదు. తన కోరికలు తీర్చుకోలేనప్పుడు కుంటనాలు ఏర్పడి మానసిక ప్రతిమలను ఏర్పరచుకొని తన కోరికలను తీర్చుకుంటుంది. దీన్నే ఇష్టశుద్ధి అని అంటారు. అంటే అచిత్తు ప్రాథమిక చింతన ప్రక్రియ ద్వారా పనిచేస్తుంది. అచిత్తు అనేది ఆనంద సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఇది జీవ సంబంధమైనది. తర్వాత అహం, రెండోది. ఇది అహం అనేది అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా అచిత్తులో కొంత భాగం అహంగా మారుతుంది. దీనిని పరిసరాలతో సంబంధం ఉంటుంది. దీనికి వాస్తవిక సూత్రం ఆధారంగా అహం అనేది పనిచేస్తుంది. గౌణ ప్రక్రియ చింతన ద్వారా పనిచేస్తుంది. ఇది కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది. ఇది పరిసర సంబంధం కలది. ఇంకా తర్వాత అద్యహం, ఇది వ్యక్తి యొక్క అంతరాత్మ, గురువులు, తల్లిదండ్రులు, మంచి స్నేహితుల వల్ల వికసించే భాగం. పర్యవేక్షకుడు, నీతిబోధకుడు పాత్ర వహిస్తుంది. తర్వాత నియమానుసారంగా ప్రవర్తిస్తుంది, సంస్కృతిని పరిరక్షిస్తుంది, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఇది సంస్కృతిపరమైనది. అయితే మూర్తిమత్వ గతిశీలతలో ఇందులో 3 ఉన్నాయి. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు మూర్తిమత్వ నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు మూర్తిమత్వ గతిశీలత. మూర్తిమత్వ గతిశీలతలో 3 ఉప అంశాలు ఉన్నాయి. అవేంటి? చేతనం, ఉపచేతనం, అచేతనం. చేతనం దగ్గర వ్యక్తి చైతన్యవంతుడిగా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలన్నింటినీ చేతనం అంటారు. ఉపచేతనం, ఇది మనసులోని కొంచెం లోతైన భాగం. అచేతన అనుభవాలను దాచుకుంటుంది. అవసరమైనప్పుడల్లా తన అనుభవాలను గుర్తుకు తెచ్చుకునేందుకు ఉపయోగపడే భాగమే ఉపచేతనం. ఇంకా అచేతనం గురించి వస్తే మనసులోని లోతైన భాగం ఇది. వ్యక్తి యొక్క అనుభవాలు ఏవైతే అవమానాన్ని, సంఘర్షణలను, మానసిక ఒత్తిడిని కలిగిస్తాయో మరియు సాధించలేని వాంఛలు, కోరికలు, చిన్ననాటి చేదు అనుభవాలు మనస్సులోని అచేతనంలోనికి నెట్టివేయబడతాయి. ఇందులోని విషయాలు అవసరమున్నా ఎంత ప్రయత్నించినా కూడా గుర్తుకు రావు. తర్వాత మనోలైంగిక వికాస దశలు. పుట్టినప్పుడే శిశువులో కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుంది. దీన్నే లిబిడో అంటారు. లిబిడో అంటే ఈ లిబిడో అనేది మనోలైంగిక దశల గుండా క్రమంగా శరీరంలోని కొన్ని కేంద్రాల ద్వారా ఈ లిబిడో అనేది వ్యక్తమవుతూ లైంగిక సహజాతాన్ని తృప్తిపరచుకుంటుంది. ఒక్కొక్క దశలో శరీరంలోని ఒక్కొక్క కేంద్రం వద్ద కామోద్దీపన కేంద్రం పనిచేస్తుంది. అయితే ఇక్కడ మొదట మౌఖిక దశ అనేది తీసుకుంటే 1 సంవత్సరం నోరు అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది. ఈ దశ ముఖ్య లక్షణం శైశవ కాముకత. కార్ల్ అబ్రహం ఈ దశను 2 ఉపదశలుగా విభజించారు. 1 మౌఖిక నిష్క్రియాత్మక దశ, 2 మౌఖిక దౌర్జన్యపూరిత దశ. నిష్క్రియాత్మక దశలో తల్లి శరీర అవయవాలని శిశువు తన శరీర అవయవాలుగా భావిస్తాడు. దౌర్జన్యశీల దశలో తల్లి శరీర అవయవాలు తనవి కావని శిశువు చిలివి చేస్తాడు. ఈ దశలో స్థిరీభవనం చెందటం వలన ధనదాహం ఈ దశ అనేది స్థిరీభవనం చెందితే భవిష్యత్తులో ధనదాహం, అధికారదాహం, ప్రేమదాహం, నిరాశావాదులు, వివాద స్వభావులు, ద్వేషభావం కలగడం, గోళ్లు కొరగడం, పండ్లు కొరగడం, అతిగా తినడం, అన్నీ అతిగా ప్రవర్తించడం ఇలాంటివి చేస్తారన్నమాట. తర్వాత ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది.
పాయువు కామోద్దీపన కేంద్రం. కార్ల్ అబ్రహం ఈ దశను 2 ఉపదశలుగా విభజించారు. ఆసన బహిష్కరణ దశ. ఇక్కడ శిశువు మలమూత్ర విసర్జనాలను ఎక్కువగా చేసి సంతృప్తి చెందుతాడు. రెండోది ఆసన ధారణ దశ. ఇక్కడ మలమూత్ర విసర్జనలు చేయక సంతృప్తి చెందుతాడు. ఈ దశలో స్థిరీభవనం చెందితే భవిష్యత్తులో వారు ఉదార స్వభావులు కానీ, దాన ధర్మాలు చేసేవారు కానీ, ప్రేమానురాగాలు అందించేవారు గాను, సహాయకారులుగాను ఉంటారు. లేదంటే మొండివారుగాను, కాలక్రమాన్ని పాటించని వ్యక్తులుగా, స్వార్థపరులుగా, పిసినారులుగా తయారవుతారు. నెక్స్ట్ వచ్చేసి శిష్ణు దశ. శిష్ణు దశలో ఇది 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. జననేంద్రియ అవయవాల కామోద్దీపన కేంద్రం. ఈ దశలో ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే భావనలు ఏర్పడడం. ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలను పొందటం. ఈ దశలో వీరికి తండ్రి ప్రత్యర్థి. తర్వాత ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలను పొందటం. ఈ దశలో తల్లి వీరికి ప్రత్యర్థి. ఈ దశలో అహం ఏర్పడుతుంది. ఈ దశలోనే ప్రేమ ఈర్షల మధ్య సంఘర్షణలు మొదలవుతాయి. తర్వాత గుప్త దశ. గుప్త దశ దీంట్లో యవ్వనారంభం, పూర్వ కౌమార దశలో ఇది ఉంటుంది. ఈ దశలో తాదాత్మీకరణం మరియు అంతరీకరణం అనే ప్రక్రియ వల్ల ఇది ఏర్పడుతుంది. ఈ దశలోనే అధ్యాహం బాగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత 5వది జననాంగ దశ. ఉత్తర కౌమారం, తొలి వయోజన దశ అంటే 11 సంవత్సరాల పైన ఈ దశలో ఉంటుంది. ఈ దశలో మొదట్లో ఆడ మగపిల్లలు కలిసిమెలిసి ఆడుకుంటారు. కాలక్రమేణా సజాతి లింగాకర్షణ ఏర్పడుతుంది. ఆ తర్వాత విజాతి లింగాకర్షణ ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు రక్షక తంత్రాల గురించి వచ్చింది. మన మనోసాంఘిక వికాసం గురించి దాని గురించి మాట్లాడే ముందు ఈ రక్షక తంత్రాల గురించి కూడా ఒకసారి మాట్లాడేసుకుంటే తర్వాత ఆ సిద్ధాంతం గురించి మాట్లాడదాం. రక్షక తంత్రాలు ఈ పదాన్ని మొదటగా ఉపయోగించినటువంటి వారు ఫ్రాయిడ్. సంఘర్షణల వల్ల కుంటనాలు ఏర్పడతాయి. కుంటనాల వల్ల ఒత్తిడి, దానివల్ల అంటే ఆ ఒత్తిడి వల్ల మనోవ్యాకులత ఏర్పడుతుంది. కుంటనాల వల్ల ఏర్పడ్డ మనోవ్యాకులతను తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలను రక్షక తంత్రాలు అంటారు. లేదా వ్యక్తి ఉద్రిక్త పరిస్థితులు తట్టుకోవడానికి ఉపయోగించే అచేతన ప్రక్రియలు ఇవి మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి. వ్యక్తి అహాన్ని పరిరక్షిస్తాయి. కానీ ఇందులో ఆత్మవంచన అనే భావన దాగి ఉన్నది. అయినా మంచిదే, వ్యక్తి బతకడం కావాలి కాబట్టి ఫస్ట్ ఆత్మవంచన అయినా పర్లేదు. సో దీని గురించి కొంచెం డెప్త్గా పోవాల్సి వస్తుంది. ఈ రక్షక తంత్రాలు కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రేరకం తారుమారు అనేది. తనలోని ప్రేరకాలకు వ్యతిరేకమైన ప్రేరకాలను ఊహించుకొని ఉపశమనం పొందడం. ఉపాధ్యాయుడు దండించిన తర్వాత విద్యార్థిని పిలిచి నీవు బాధపడుతున్నావా అని అడిగితే లోపల బాధగా ఉన్నా పైకి లేదు సార్ అని చెప్పడం. దమనం అనేది రెండోది. బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానాలను, ఇట్లాంటి అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నం దమనం. ప్రాథమిక రక్షక తంత్రం ఇది. మిగిలిన రక్షక తంత్రాలకు ఇది ఆధారం. దీనినే ప్రేరేపిత విస్మృతి అని అంటాం దమనాన్ని. మానసిక నాడి రుగ్మతలు కలిగినటువంటి వ్యక్తులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పుల గురించి మర్చిపోవడం అనేది ఈ దమనంలో జరుగుతుందన్నమాట. తర్వాత పరిక్షేపణం. వ్యక్తి తన లోపాలను, తీరని కోరికలను, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ ఆపాదించడం. తన తప్పులు, తన అపజయాలకు ఇతరులు బాధ్యులుగా చేయటం. ఇతరుల తప్పులను భూతద్దంలో చూపించడం లాంటిది. దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించేటువంటి రక్షక తంత్రం ప్రక్షేపణం. ఆడలేక మధ్యల మీద గోడు లాంటిది ఇది. అవినీతిపరుడికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనబడటం. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ కావడానికి అధ్యాపకులే కారణమని చెప్పడం. పరీక్షాపత్రం తప్పులు తడకగా ఉన్నదని చెప్పడం. ఆకర్షణ లేని ఒక యువతి పురుషుడు తన వెంట పడుతున్నాడని అనడం. ఇవన్నీ అనమాట. నెక్స్ట్ 4వది హేతుకీకరణం అనేటువంటి రక్షక తంత్రం. లక్ష్య సాధనలో విఫలమైనటువంటి వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం కోసం ఇందులో ప్రయత్నిస్తాడనమాట. సో పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వల్ల లాభం లేదు అని చెప్పడం. మంత్రి పదవి దక్కని డాక్టర్, ఎమ్మెల్యే రోగులే దైవంగా భావించాను, వారికి సేవ చేయడానికి నాకు సమయం లేదు అని చెప్పడం. ఇక డేటింగ్కు తిరస్కరించినటువంటి తన క్లాస్మేట్ను ఆమె అంతగతి కాదులే అని సమర్థించుకోవడం. తర్వాత అందని ద్రాక్ష పుల్లన, తీయని నిమ్మపండు, ఇలాంటివన్నీ కూడా హేతుకీకరణ కిందకు వస్తాయి. విస్థాపనం 5వది. కోరికలను లేదా ధ్యేయాన్ని అంగీకరిస్తాడు కానీ గమ్యాన్ని మారుస్తాడు. ఉదాహరణకు అత్త మీద కోపం దుత్త మీద చూపించడం లాంటిది. ఎదురింటి ఆవిడ మీద కోపాన్ని పిల్లల మీద చూపించడం. నాయకుడి మీద కోపాన్ని ప్రతినాయకుడు విలన్ల మీద చూపించడం. ఆఫీసర్ మీద కోపాన్ని గుమాస్తా తన భార్య మీద చూపించడం. ఇవన్నీ కూడా విస్థాపనం కిందకి వస్తాయన్నమాట. ప్రతిగమనం. పూర్వపు స్థితిని పొందడం ప్రతిగమనం అంటారు. పెద్దల వలె ఆలోచించి 9th క్లాస్
సరే, పెద్దల వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లల వలె ప్రవర్తించడం. ఉదాహరణకి ఒక ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల్ని పట్టుకొని ఏడవటం, పదే పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు, రాత్రిపూట పక్క తడిపే యువకుడు, రోడ్డు మీద వేగంగా వాహనాన్ని నడపడం, ఇవన్నీ కూడా ప్రతిగమనం కిందకు వస్తాయి. తాదాత్మీకరణం అంటే ఈ రక్షక తంత్రం ఎట్లా యూజ్ చేస్తారంటే, ఒక వ్యక్తి ఇతరులలో కలిగిన అభిలషణీయమైనటువంటి లక్షణాలను తన మూర్తిమత్వంలో చేర్చుకోవడం. వ్యక్తి తను సాధించలేని విషయాలను ఇతరులు సాధించినప్పుడు తనే సాధించినట్టు అనుభూతి పొందడం. ఉదాహరణకి తాను ఓడినా తన మిత్రుడు గెలిచాడన్నటువంటి అనుభూతి పొందడం. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు కండక్టర్ కూడా ఆ అనుభూతి కూడా తాదాత్మీకరణ కిందకి వస్తుంది. తర్వాత పరిహారం. ఒక వ్యక్తి తన ఒక రంగంలో రాణించినప్పుడు మరో రంగంలో కూడా రాణించినప్పుడు మరో రంగాన్ని ఎన్నుకోవడం, అందులో రాణించడం. అంటే ఇక్కడ ఒక రంగంలో సరిగా రాణించినప్పుడు వేరే రంగాన్ని ఎంచుకొని రాణిస్తాడనమాట. చదువు పట్ల ఆసక్తి లేని రమణ మహర్షి గొప్ప తాత్వికుడుగా మారటం. నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పించడం. చదువులో వెనుకబడినటువంటి విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపించడం. పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్లో టీచర్గా చేయటం. అవిటితనంతో బాధపడే హెలెన్ కెల్లర్ గొప్ప సంఘ సేవకురాలిగా కవయిత్రిగా రాణించడం. ఇవన్నీ కూడా ఒక రంగంలో సక్సెస్ఫుల్ కాకపోతే ఇంకో రంగాన్ని ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత స్వైర కల్పనం. పగటి కళలు కనటం, తీరని కోరికలను కళల్లో సంతృప్తి చేసుకోవడం, ఇవన్నీ స్వైర కల్పనం అంటాం. ఇంకా తర్వాత నిరాకరించుట. సహించలేని వాస్తవాన్ని నిజం కాదని తోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం. ఉదాహరణకి భార్య మరణవార్త విన్న భర్త అది నిజం కాదని తోసివేయటం. ఉపసంహరణ. వ్యక్తి తనకు సంబంధించని పరిస్థితులకు దూరంగా ఉండటం. ఉదాహరణకు పేరింటాలకు వెళ్ళే మహిళలు అక్కడ అవమానం జరుగుతుందని పేరింటాలకు వెళ్ళకపోవడం, ఇది ఉపసంహరణ. ఇంకా ఉదాత్తీకరణం అంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలను నిర్మాణాత్మక క్రియలలో కేంద్రీకరించడం. ఉదాహరణకు ప్రేయసిపై కవితలు రాసే ప్రేమికుడు గొప్ప కవిగాను గొప్ప చిత్రకారుడిగాను మారడం. జక్కన్న, అన్నమయ్య మరియు తులసీదాస్ మొదలైన వారు ఈ ఉదాత్తీకరణానికి ఉదాహరణలు. ఇంకా విద్యా విషయ ప్రాధాన్యత రక్షక తంత్రాలు తీసుకుంటే శారీరక శిక్ష అనే భావనను తుడిచిపెట్టే ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయతలను పిల్లలపై చూపించాలని ఈ రక్షక తంత్రాల వల్ల మనం నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత దౌర్జన్యశీలితలు, లైంగిక వాంఛలు సహజ సిద్ధమైనవి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీటిని సక్రమంగా తీసుకొని రావాలి అని నొక్కి చెప్పాడు ఫ్రాయిడ్. ఇక తర్వాత ఫ్రాయిడ్ అనేవాడు ఏం చెప్పాడంటే శైశవ దశ, బాల్య దశలకు ఈయన అధిక ప్రాధాన్యత ఇచ్చాడనమాట. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతంలో మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఈ పాయింట్లన్నీ చెప్పాడు. తర్వాత మనకి నెక్స్ట్ ఫైనల్గా ఈరోజు టాపిక్లో ఫైనల్ ఇది మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ జర్మనీకి చెందినవాడు. వ్యక్తి అహం సాంఘిక పరిస్థితులతో జరిగే చర్య ఫలితంగా అతనిలోని వ్యక్తిత్వం ఏర్పడుతుంది అని ఈయన భావన. వ్యక్తి అహం సృజనాత్మకమైనది, ఇది 8 వికాస దశల గుండా ప్రయాణిస్తుందని, ఒక్కొక్క వికాస దశలో ఒక మానసిక సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని, ఈ ఎదుర్కొనడంలో వ్యక్తి అహం సఫలం కావచ్చు లేదా విఫలం కావచ్చు అని పేర్కొన్నాడు. ఈ విఫలత వలనే అతని వ్యక్తిత్వం రూపొందించబడుతుంది. సో ఈ 8 దశలు తీసుకుంటే ఫస్ట్ది పూర్వశైశవం. 1 సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరంలో జైవిక కార్యక్రమాలు అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చేటువంటి విషయాలు ఏంటంటే నమ్మకం, అపనమ్మకం అనేవి ఉంటాయన్నమాట. సో నమ్మకం అనేది పాజిటివ్ అనేది నేర్చుకుంటే, ఒకవేళ అది కాకపోతే ఇంకా నెగిటివ్గా ఏమి నేర్చుకుంటాడంటే అపనమ్మకం అనేది ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఉత్తర శైశవం 2 నుంచి 3 సంవత్సరాలకు సంబంధించి స్వయం పోషక కౌశలాలు ఇవి నేర్చుకుంటే స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. స్వయం పోషక కౌశలాలు నేర్చుకుంటే స్వయం ప్రతిపత్తి అనేది ఉంటుంది. ఒకవేళ అది నేర్చుకోక సఫలం కాలేకపోతే సందేహం అనేది ఏర్పడుతుంది అనమాట. తర్వాత క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాలు. ఇక్కడ శారీరక క్రీడలు, మానసిక క్రీడలు, సాంఘిక పనులు చేయడానికి చొరవ చూపడం ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఈ క్రీడలు అనేటివి, మానసిక శారీరక క్రీడలు అనేటివి ఏం చేస్తాయంటే చొరవ చూపడాన్ని ఎంకరేజ్ చేస్తాయి. బాగా ఆటలాడుకుంటే వాళ్ళు సాంఘిక పనులు చేయడానికి చొరవ చూపడం అనేది జరుగుతుంది. ఒకవేళ అందులో ఎక్కువ అనుభవాలు పొందలేదనుకో క్రీడా దశలో, అప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలన్నా తప్పు చేశానన్నటువంటి భావనలో వెళ్ళిపోతాడన్నమాట. ఇంకా పాఠశాల దశ తర్వాతది 6 నుంచి 10 లేదా 11 సంవత్సరాల వరకు ఉంటుంది. పాఠశాల నైపుణ్యాలు, చేతి పనులు ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ సక్సెస్ అవుతూ ఉంటే శ్రమించడం అనేటువంటి పాజిటివ్ థింగ్ వస్తుంది. ఇవన్నీ ఫెయిల్యూర్ అయితే అంటే కొంచెం అట్లా అటు ఇటుగా అయితే న్యూనతాభావం ఏర్పడడం జరుగుతుందన్నమాట. తర్వాత కౌమార దశలో 12 నుంచి 20 వరకు ఉంటుంది. వ్యక్తిగా గుర్తింపు పొందడానికి
ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే పాత్ర గుర్తింపు అనేది ఉంటుంది, ఒకవేళ అటు ఇటుగా అయితే పాత్ర సందిగ్ధం అనేది ఉంటుంది అనమాట. నెగిటివ్ పాయింట్ అది. ఇంక తర్వాత యవ్వనారంభ దశ అనేది 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి దశ ఇది అనమాట. సో ఇక్కడ సాన్నిహిత్యం, ఏకాంతం అనేటువంటి 2 విషయాలు ఉంటాయి. వ్యక్తిత్వాన్ని బాగా పెంపొందించుకుంటే ఇక్కడ సాన్నిహిత్యం అనేది ఉంటుంది. వ్యక్తిత్వం అనేది సరిగా బిల్డ్ చేయలేకపోతే ఏకాంతం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ దీన్ని వ్యక్తి పూజ దశ అని కూడా అంటారనమాట. తర్వాత తన ఆలోచనలను, తన భావాలను, తన సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకొని వ్యక్తులతో సంబంధాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాడనమాట. తర్వాత 7వది మధ్య వయోజన దశ, ఇది 30 నుంచి 60 సంవత్సరాలు ఉంటుంది. ఉత్పాదకత, స్తబ్దత అనేది. సో ఉత్పాదకత అంటే ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది, ఇంక పిల్లల్ని కంటాడు, తర్వాత మంచి పని చేసి ఆర్థిక వనరుల్లో డెవలప్మెంట్ సాధిస్తాడు, ఉత్పాదకత అది. స్తబ్దత అంటే ఇక ఒక డల్నెస్ అనమాట. సో వీరి వల్ల సమాజంలో విలువలు పెరుగుతాయి, నూతన విలువలు ఉద్భవిస్తాయి, సమాజం వికసిస్తుంది. తర్వాత పరిపక్వ దశ, ఇది తీసుకుంటే 60 సంవత్సరాల పైన ఉంటుంది. సమర్థత, సమగ్రత అనేది ఉంటుంది. ఒకవేళ అంతా బాగుంటే అది, గతం బాగాలేకపోతే వీరికి సమగ్రత కాకుండా ఇక్కడ నిరాశ అనేది ఉంటుంది. సో నిరాశలో వృద్ధాప్యాన్ని గడుపుతారనమాట. క్రింది తరాల వారికి తమ ఆదర్శాలను తెలుపుతూ అహానిత్ర సంతృప్తి పరచుకోవడము ఈ వృద్ధాప్యంలో జరుగుతుందన్నమాట. ఇవి మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి. నెక్స్ట్ మనకి మూర్తిమత్వాన్ని మాపనం చేసే అంశాల గురించి, తర్వాత కొన్ని మానసిక అంశాలు అనేటువంటి మానసిక ఆరోగ్యము, తర్వాత సంఘర్షణలు, ఒత్తిడి నిర్వహణ, యాంగ్జైటీ, ఇట్లాంటివన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.